హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఇంగ్లీష్ విజయ్. ఈ రోజు ఈ వీడియోలో మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఏంటి ఆ టాపిక్ అంటే ఏపీడిఎస్సి 2025లో ఒకవేళ ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు లేదా ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎస్జిటి ఉద్యోగానికి సెలెక్ట్ అయితే వారికి ఒక బంపర్ ఆఫర్ ఉంటుందండి. ఆ బంపర్ ఆఫర్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీరు ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి దాకా చూశారనుకోండి, ఆ బంపర్ ఆఫర్ యొక్క రహస్యం ఏంటి అనేది మీకు తెలిసిపోతుందండి. మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కాస్త బూస్ట్ లభించినట్టుగా ఉంటుంది. నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు రావడము జరుగుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మన టాపిక్ ఈరోజు ఎస్సీ కేటగిరీ లేదా ఎస్టీ కేటగిరీ చెందినటువంటి వారికి ఒక బంపర్ ఆఫర్ ఉందని చెప్పాను. ఏంటి ఆ బంపర్ ఆఫర్ అంటే, ఇది కేవలం ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు మాత్రమేనండి. ఎవరైతే ఎస్జిటిగా సెలెక్ట్ అవుతారో వారు సాధారణంగా డిఎడ్ చదువుంటారు, తర్వాత జాబ్ చేస్తారు కదండి. ఎస్జిటిగా సెలెక్ట్ అవుతారు, జాబ్ చేస్తుంటారు. ఒకవేళ మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకోండి, డిగ్రీ కావచ్చు, బిఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, అప్పుడు మీకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇంటర్ ప్లస్ డిఎడ్ ఉన్న వాళ్ళు ఎస్జిటి ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు. మీరు ఆ తర్వాత ముందుగా డిగ్రీ చేయాలి. ఈ డిగ్రీని రెగ్యులర్ గా చేసే అవకాశము ఎవరికి ఉండదండి. జాబ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏం చదువుకోవాలనుకున్న హైయర్ ఎడ్యుకేషన్ ని కేవలం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మాత్రమే చదివే అవకాశము ఉంటుంది. మీరు కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినప్పటికీ మీరు డిగ్రీని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, రకరకాల యూనివర్సిటీల ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో పూర్తి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ ఉందని చెప్పాను కదండి. ఆ బంపర్ ఆఫర్ ఏంటంటే, మీరు బిఎడ్ కోర్స్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ బిఎడ్ కోర్సును డిస్టెన్స్ లో కాకుండా రెగ్యులర్ గా చదివే అవకాశము ఉంటుంది. ఎవ్రీ మంత్ మీకు శాలరీ వస్తుంది, మీరు కాలేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు. అది ఏ విధంగా చేయాలి అనేదే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇది కేవలం ఎస్సీ వాళ్లకు లేదా ఎస్టీ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుందండి. బీసీ వాళ్లకు, బీసీ వాళ్లకు, ఓసీ వాళ్లకు అవకాశము ఉండదండి. వాళ్ళు కేవలం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మాత్రమే పూర్తి చేయవలసి ఉంటుంది. ఎస్సీ కేటగిరీ లేదా ఎస్టీ కేటగిరీ చెందినటువంటి వాళ్ళు రెగ్యులర్ గా కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఈ కోర్సును కొనసాగించవచ్చు. ఎలా చదవాలి, ఎలా ఈ కోర్సును కొనసాగించాలనే విషయాన్ని నేను తెలియజేస్తాను. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయండి. ఆ నియమ నిబంధనలో మొదటిది ఏంటంటే, క్యాస్ట్ ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి చెందిన వారు మాత్రమే ఉండాలండి. బాగా గుర్తుంచుకోండి, ఎస్సీ లేదా ఎస్టీ ఈ రెండు కేటగిరీలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ ఉంటుందండి. బీసీ వాళ్ళకు ఉండదు, ఓసీ వాళ్ళకు ఉండదు. ఇది ఫస్ట్ కండిషన్ అండి. మళ్ళీ సెకండ్ కండిషన్ ఏంటంటే, మీరు ఎస్జిటిగా 5 years సర్వీస్ ఉండాలండి. ఎవరికైతే ఎస్జిటిగా 5 years సర్వీస్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రెగ్యులర్ గా బిఎడ్ చేసే అవకాశము ఉంటుంది. 5 years కన్నా సర్వీస్ తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మీకు అడ్మిషన్ రాదండి. థర్డ్ కండిషన్ ఏంటంటే, మీ పేరెంట్స్ ఎంప్లాయీస్ గా ఉండకూడదు. అంటే మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినప్పటికీ 5 years సర్వీస్ ఉన్నప్పటికీ ఎవరైనా మీ పేరెంట్స్, మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటే వారికి ఈ రెగ్యులర్ గా జీతం తీసుకుంటూ బిఎడ్ చదివే అవకాశము ఉండదు. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే, మా పేరెంట్స్ ఎంప్లాయీస్ కాదని ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఇచ్చే ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మామూలుగా అందరిలాగానే మీరు డిగ్రీ చదివిన తర్వాత ఏం చేయాలి, ఎడ్సెట్ నోటిఫికేషన్ పడుతుంది కదండి. ఎడ్సెట్ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలి. అందులో ఖచ్చితంగా మీకు ర్యాంక్ వస్తుందండి. ఎందుకంటే ప్రస్తుతము పోటీ అనేది చాలా తక్కువగా ఉంది. బిఎడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా అడ్మిషన్ అనేది 100% వస్తుంది.
అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. ఏం చేయాలంటే ముందుగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ వారు ఇష్యూ చేసే ఫస్ట్ జనరేషన్ సర్టిఫికేట్ను, తర్వాత మీరు పనిచేసే ఎంఈఓ ఇచ్చినటువంటి 5 years సర్వీస్ సర్టిఫికేట్ను, తర్వాత ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్ను, ఇవన్నీ మీరు డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి అక్కడ నుండి పర్మిషన్ తెచ్చుకొని మీరు కాలేజీలో అడ్మిషన్ పొందవచ్చు. మీరు కాలేజీలో అడ్మిషన్ పొందిన తర్వాత ఏం చేయాలి, ఎవ్రీ మంత్ మీరు కాలేజీకు అటెండ్ అయినట్టు అటెండెన్స్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు పనిచేస్తున్నటువంటి మండల ఎంఈఓ గారికి ఇచ్చారనుకోండి, మరి ఎవ్రీ మంత్ మీకు శాలరీ చేయడము జరుగుతుంది. చూడండి, ఇది నిజంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ చెందినటువంటి వారికి బంపర్ ఆఫర్ అని చెప్పాలి. మీరు రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్తారు కాబట్టి బాగా నాలెడ్జ్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసే అవకాశము ఉంటుంది. మరొక అవకాశం ఏంటంటే మీకు ఎటువంటి ఫైనాన్షియల్ బర్డెన్ లేకుండా రెగ్యులర్ గా శాలరీ వస్తుంటుంది. కాబట్టి మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఏవైనా ఉన్నాయనుకోండి, ఈ డబ్బుతో వాటిని మీరు సాల్వ్ చేసుకునే అవకాశము ఉంటుంది. ఇదండి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వారికి ఉన్నటువంటి బంపర్ ఆఫర్. కాకపోతే ఈ రెగ్యులర్ కోర్స్ లో కేవలం బిఎడ్ మాత్రమే చదవడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఒకవేళ డిగ్రీ చదవాలనుకోండి, అలాంటి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు పీజీ, ఎంఎస్సి కావచ్చు, ఎంఏ కావచ్చు, ఎంఎడ్ కావచ్చు, ఇలాంటి ఏ కోర్స్ చదవడానికి కూడా మీకు అవకాశము ఉండదు. మీరు డిగ్రీ చదవాలన్నా, పీజీ చదవాలన్నా, ఎంఎడ్ చదవాలన్నా వీటిని మాత్రము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో మాత్రమే చేయవలసినటువంటి అవసరము ఉంటుంది. కేవలం బిఎడ్ మాత్రమే మీరు జాబ్ చేస్తూ రెగ్యులర్ గా చదివే అవకాశము ఉంటుంది. కాకపోతే అవకాశం కేవలము ఎస్సీ కేటగిరీ వాళ్లకు, ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఎందుకు ఈ విధంగా ఈ నిబంధన ఉందంటే, ఎస్జిటిగా పనిచేస్తున్నటువంటి టీచర్లకు నెక్స్ట్ ప్రమోషన్ ఏంటి, హై స్కూల్ టీచర్. ఆ హై స్కూల్ టీచర్ కావాలి అంటే ఖచ్చితంగా బిఎడ్ క్వాలిఫికేషన్ ఉండాలి. కాబట్టి కేవలం బిఎడ్ కోసం మాత్రమే ఈ రెగ్యులర్ గా చదివే అవకాశము ఇచ్చారు. మిగతా కోర్సులు వేటికి కూడా ఉండదన్నమాట. ఇదండి ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ వలన మీకు లాభం చేకూరింది అనిపిస్తే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు, రిలేటివ్స్ కు షేర్ చేయండి.